ఎక్కువ బ్లీడ్ అవటం కానీ ఎక్కువ బ్లీడ్ అవుతుందా? క్యాల్షియం టాబ్లెట్స్ కూడా ఇచ్చాను. ఎక్కువ బ్లీడ్ అవుతున్నప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాను మళ్ళీ వాటికి సరిపోయింది వర్కౌట్ చేసుకోవాలి. బాగా ఇంటే చాలు. నమస్తే అండి, నా పేరు జై కిషన్. నేను ఎండి పీడియాట్రిక్స్ చేశాను. అయితే నూజివీడులో రీసెంట్గా వరదలు రావడం వల్ల ఇక్కడ ఇదంతా బాగా మునిగిపోయిందని నాకు తెలిసింది. అయితే ఇది నా దృష్టికి రావడం జరిగింది. దాని తర్వాత నేను సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మెడికేషన్స్, వాళ్ళకి జనరల్ కేరు, కాళ్ళకి ఏమన్నా బాగా పాచి పట్టిపోయి నీళ్ళలో తడవటం వల్ల చాలా డిసీజెస్ వచ్చాయని విన్నాను. అందుకే ఇవాళ ఆదివారం ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే అందరికీ మనం హైజీన్గా ఎలా ఉండాలి, ఫ్లడ్స్ టైంలో మనం ఏం చేయాలి, మళ్ళీ వస్తే ఏం మెడికేషన్స్ తీసుకోవాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఫీవర్స్, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతేవిధంగా మళ్ళీ మెడిసిన్స్ కూడా ఇచ్చాము. అలానే పెద్దవాళ్ళకి, వృద్ధులకు కూడా చూస్తున్నాము. ఎవరైతే ఈ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎక్స్ట్రా కేర్గా బీపీ, షుగరు, ఏమన్నా మళ్ళీ వాళ్ళు మందులు వేసుకోవడంలో ఏమన్నా డిలే ఉన్నా మళ్ళీ దాన్ని మళ్ళీ రీకరెక్ట్ చేయటం, అవన్నీ కూడా చేస్తున్నాము. ఇది మొదటి ప్రోగ్రామ్ ఏం కాదు, ఇంతకుముందు చాలా చేసాము. దానిలో ఇదో మందు బిళ్ళలు ఇస్తున్నాము, చూస్తున్నాము కూడా చూస్తున్నాం. మందులంటే ఇంకోటి ఏంటంటే అలాగా, ఇంకోటి ఏంటంటే బీపీకి, షుగర్కి మనం ఎలా పడితే అలా మందులు ఇచ్చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ దానికి కరెక్ట్గా మనకి మానిటరింగ్ అనేది ఉండాలి. మనం ఎలా పడితే అలా మందులు రాసేసి వేసేసుకోండి అంటే కుదరదు. సడన్గా ఏమైంది, పేషెంట్ వస్తారు, బీపీ ఎక్కువ ఉందని మనం మందు ఇచ్చేస్తాము. ఇచ్చేసి ఇంటికి వెళ్ళి అది వేసుకోవచ్చు. వేసుకోగానే సడన్గా డౌన్ అయిపోయింది.